ముక్కల కూర చేసుకుందాం. కావాల్సింది ఇదిగోండి ముంజికాయలు ఉంటాయి కదా, అవి వాటి తొక్కలు ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్, కూరకి సరిపడా అన్నమాట. నూనె కొంచెం వేడెక్కగానే తాలింపు కావాల్సినవి ఎండుమిరపకాయలు, మామూలు పోపు గింజలు వేసుకుంటాం కదా అవి. ఇది కలుపుకున్నాము గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా, మామూలు కూరలోకి ఎలా కలుపుతామో అంతే. ఉల్లిపాయలు చేసుకున్నాం కదా, ఆ ముక్కలు వేసుకోవడం. ఉల్లిపాయ ముక్కలు లేకపోతే పేస్ట్లో చేసి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఆనియన్స్ లైట్గా ఇవ్వగానే వెంటనే పక్కన వేసేసుకోవడం. అందులో కొంచెం కలుపుకోవడం. ఇంట్లో నీళ్ళు పోయాలి, కొంచెం వాటర్ ఇలా పైకి కొంచెం కనిపించేయాలి. కార్నర్లో కలిపితే చాలా లూజ్గా కావాలి. వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తర్వాత కొంచెం కారం కూడా వేసేసుకోండి ఇప్పుడే. ఇది కూడా రుచికి సరిపడా కారం కూడా. అంటే గరం మసాలా ఉంది కదా, అది కొంచెం ఒక స్పూన్, మసాలా పౌడర్ 1 స్పూను కూడా కూరలో వేసేసుకోండి. కాక అయితే కలపండి, లేదంటే మూత పెట్టేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ తర్వాత కలుపు. సిమ్లోనే ఉంచాలండి. కొంచెం సేపు అయినాక స్మెల్ మాత్రం భలే వస్తుందండి. తీసి చూస్తే ఇట్లా ఉంటుంది. ఒక్కసారి కలిపి పైన ఇక్కడ అతుకుని చూసారా, ఇక్కడ కలిసిపెట్టి మెత్తగా అయిపోతాయి అన్నీ. ఈ వాటర్ ఇంకిపోయే వరకు ఉంచుకోవడమే అండి. కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇలా కన్నా కొద్దిగా ఇంకిపోయింది చూసారా వాటర్. పూర్తిగా అదంతా ఇంచుకోవాలండి. అప్పటిదాకా అలా సిమ్లోనే ఉంచాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, ఉంటే అడుగంటది. చూసుకోవడం, మళ్ళీ మూత వేసేస్తే కొద్దిసేపు ఆగి చూసుకోవచ్చు. ఇదిగోండి అయిపోయింది కూర. స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి అన్నంలో పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా తిని కామెంట్స్ పెట్టండి.